టీ20 ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ దశకి చేరుకుంది. బుధవారం జరిగిన కీలక పోరులో న్యూజిలాండ్ 61 పరుగుల భారీ తేడాతో శ్రీలంకని చిత్తు చేసింది. ఈ విజయంతో కివీస్ సెమీస్ రేసులో ఒక అడుగు ముందుకు వేయగా, పాపం కోహోస్ట్ శ్రీలంక మాత్రం సొంత గడ్డపై వరుస ఓటములతో టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక సూపర్ 8 గ్రూప్ 2 పాయింట్ల పట్టికని ఒక్కసారి గమనిస్తే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఇప్పటికే 2 విజయాలతో +1.491 నెట్ రన్ రేట్ తో సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ముఖ్యంగా పాకిస్తాన్ పై హ్యారీ బ్రూక్ సెంచరీతో ఇంగ్లాండ్ సాధించిన విజయం వారిని టేబుల్ టాపర్ గా నిలబెట్టింది. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే ప్రస్తుతం 2 మ్యాచ్ల్లో 3 పాయింట్స్ తో 2వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ సెమీస్ చేరాలి అంటే వారి తర్వాతి మ్యాచ్లో ఇంగ్లాండ్ ని ఓడించినా లేదా కనీసం వర్షం కారణంగా మ్యాచ్ రద్దై 1 పాయింట్ వచ్చినా చాలు, న్యూజిలాండ్ నేరుగా సెమీస్ కి వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు అందరి కళ్ళు పాకిస్తాన్ మీదే ఉన్నాయి. 2 మ్యాచుల్లో కేవలం ఒకే 1 పాయింట్తో ఉన్న సల్మాన్ అలీ అఘా సేన సెమీస్ చేరాలి అంటే ఇప్పుడు మిరాకిల్ జరగాల్సిందే. అది కూడా వారి చేతుల్లో అయితే ఏం లేదు, అంతా ఇంగ్లాండ్ దయ మీద ఆధారపడి ఉంది. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే 2 విషయాలు జరగాలి. మొదట ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ ని భారీ తేడాతో ఓడించాలి. ఆ తర్వాత పాకిస్తాన్ తన చివరి మ్యాచ్లో శ్రీలంకపై భారీ విజయం సాధించాలి. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక న్యూజిలాండ్ ని 50 పరుగుల తేడాతో ఓడిస్తే పాకిస్తాన్ లంకపై కనీసం 18 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఇంగ్లాండ్ కేవలం 10 పరుగుల తేడాతో గెలిస్తే అప్పుడు పాకిస్తాన్ లంకపై ఏకంగా 50 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంటే కివీస్ ఓడిపోవాలి, పాక్ భారీగా గెలవాలి. సో ఈ రన్ రేట్ లెక్కలు తేలాలి అంటే పాకిస్తాన్కి అదృష్టం చాలా అవసరం. మరి పాకిస్తాన్ ఈ గండం నుంచి గట్టెక్కుతుందా లేక శ్రీలంకతో పాటే ఇంటికి వెళ్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.